అందరికీ నమస్కారం అండి. తల్లికి వందనం అనే పథకం కేవలం ఒక సంక్షేమ పథకమే కాదు, ప్రతి తల్లి త్యాగానికి తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి గౌరవం. పిల్లల విద్యకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రతి ఇంటి భవిష్యత్తుకు బలోపేతం చేసే విధంగా చేసే మహోత్తరమైనటువంటి కార్యక్రమం ఈ తల్లికి వందనం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏదైతే ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ప్రధాన హామీ అయినటువంటి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి 2026-27 సంవత్సరానికి నిధులు విడుదల చేయటం జరిగింది. ఈ డబ్బులన్నీ కూడా డైరెక్ట్ తల్లుల యొక్క ఖాతాల్లోకి జమ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. గత వైసీపీ గవర్నమెంట్లలో ప్రభుత్వంలో అలా చేయకుండా, ఎందుకంటే గత వైసీపీ గవర్నమెంట్లో 2 పిల్లలకి ఇస్తామన్నారు, కానీ ఒకరికే ఇచ్చారు. సరిగ్గా కూడా వేయలేదు. స్టూడెంట్స్ అందరినీ కూడా తగ్గించేశారు. సో మేము వైసీపీ గవర్నమెంట్ లాగా అబద్ధాలు చెప్పలేదు, మోసాలు చేయలేదు. ఈరోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టామో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం వర్తింప చేస్తామని ఏదైతే మేము హామీ ఇచ్చామో ఆ హామీని గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము అమలు చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున మళ్ళా 26-27 సంవత్సరానికి సంబంధించి 2026-2027 సంవత్సరానికి సంబంధించి కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా నిధులు తల్లుల ఖాతాలో కూడా వేసిన విషయాన్ని కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున చూస్తే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అండి ఈ తల్లికి వందనం కార్యక్రమం. ఎందుకంటే గత వైసీపీ గవర్నమెంట్లో చాలా తల్లుల్ని మోసం చేశారు. ఎందుకంటే వాళ్ళు పాపం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి హామీ ఇచ్చి కూడా ఆ హామీని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయలేదు. కానీ ఈ రోజున మేము ఆ తల్లుల బాధను అర్థం చేసుకున్నాం, ఆ కుటుంబం యొక్క ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకుని మేము హామీ ఇచ్చాం, హామీని నిలబెట్టుకున్నాం. ఈ రోజున చూస్తుంటే తల్లికి వందనం పడ్డ తల్లుల ఆనందం అసలు వెలకట్టలేనిదండి. ఒక్కరే కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5, 6, 7, 8 ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రతి తల్లికి కూడా చాలా సంతోషంగా అమలు చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 42,76,802 మంది తల్లుల ఖాతాల్లోకి దాదాపు 10,000 పైచిలకు కోట్ల రూపాయలు నిధులని విడుదల చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. దాదాపుగా 67,47,190 మంది విద్యార్థులు ఈ తల్లికి పథకం ద్వారా బెనిఫిట్ పొందుతున్న విషయాన్ని తెలియజేస్తున్నామండి. చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. 67,47,190 మంది విద్యార్థులకి ఈ రోజున తల్లికి వందనం కార్యక్రమాన్ని మేము ఇస్తున్నాం. చాలా ధైర్యంగా, చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. సమాజంలో చిట్ట చివరి బిడ్డ వరకు కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే గౌరవ సీఎం గారు, గౌరవ లోకేష్ బాబు గారి యొక్క ఒక మంచి ఆలోచనకి ఈ రూపం ఈ తల్లికి వందనం కార్యక్రమం. ఉన్నతమైనటువంటి విలువలతో, ఉన్నతమైనటువంటి ఆశయాలతో విద్యార్థుల్ని మంచిగా స్కూల్లోనే వాళ్ళకి మంచి నడవడిక నేర్పిస్తూ ముందుకు తీసుకువెళ్ళాలి. అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలంటే మొట్టమొదటిది మన కింద స్థాయి స్కూల్స్ నుంచే మనం ఒక బాట వేయాలనే ఒక మంచి ఆలోచన లోకేష్ గారు నూతన సంస్కరణలు ఎడ్యుకేషన్లో తీసుకురావటం మూలంగా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి కూడా
తల్లికి వందనం వర్తింపచేస్తున్నాం. ఆ తల్లుల యొక్క ఖాతాల్లో కూడా ఈ రోజున 10,000 కోట్ల రూపాయల పైచిలకు నిధులని ప్రతి తల్లి అకౌంట్లో కూడా వేసిన సంగతిని కూడా తెలియచేస్తున్నాం. చదువుల తల్లి, ఒక తల్లి ఒడిలోనే కాదండి చదువు అనేది, బడిలోనే కాదు, ఆ బడి వాతావరణంలో కూడా మనం ఉంచేలా చేయాలి. ఒక కార్పొరేట్ స్థాయిలో ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలల్ని, కాలేజీలని కూడా తీసుకురావాలని ఒక లోకేష్ బాబు గారి యొక్క మంచి ఆలోచనకి నిదర్శనమే ఈ కార్యక్రమం అండి. విద్యార్థికి అందించే నిధులు సరిగ్గా మేనేజ్ చేసుకుంటూ స్కూల్స్లో ఈ స్మార్ట్ బోర్డులు కానివ్వండి, మరుగుదొడ్లు కానివ్వండి, స్మార్ట్ కిచెన్స్ కానివ్వండి, అదేవిధంగా తాగునీరు విషయంలో కానివ్వండి, ఇట్లాంటి అత్యాధునికమైనటువంటి మౌలిక వసతులన్నీ కూడా కల్పించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా చేయటం చాలా చాలా నేను శుభ పరిణామంగా భావిస్తున్నాం. ఇవన్నీ కూడా చాలా సంతోషంగా మన తల్లులకి, ప్రజలకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. రాత్రి పగలు శ్రమించే పేద వర్గాలకి మరింత చేరువయ్యేలాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. ఒకవేళ ఈ తల్లికి వందనం కొంతమందికి ఎవరికైనా పడలేదని ఇబ్బంది ఉంటే అది డెఫినెట్గా బ్యాంక్ అకౌంట్లో సమస్య కావచ్చండి. అంతేకాకుండా ఇంటి డేటాలో తప్పుల వల్ల కావచ్చు, అడ్రస్ తప్పుల వల్ల కావచ్చు. కాబట్టి మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సచివాలయంలోనే గ్రీవెన్స్ కండక్ట్ చేస్తుంది ప్రభుత్వం. మీరు అక్కడికి వెళ్ళి మీకున్నటువంటి అడ్రస్లు, బ్యాంక్ డేటాలు అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తే కనుక డెఫినెట్గా సరిచేస్తారు. ఇక్కడ ఎలాంటి పైరవీలకి చోటు లేదు. డైరెక్ట్ మీరు వెళ్ళిపోయి మధ్యవర్తులను ఎవరిని కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు సచివాలయానికి వెళ్తే మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో వాళ్ళు తెలియజేస్తారు. మీరు ఒక అర్జీ పెట్టుకుంటే డెఫినెట్గా మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మీ బ్యాంక్ అకౌంట్లో ఎక్కడైనా తప్పులు ఉన్నాయో సరి చేపిస్తారు. లేదంటే మీ ఇంటి అడ్రస్లు ఏదైనా తప్పులు ఉన్నాయేమో అవి సరిచేసి మీకు డెఫినెట్గా అర్హత ఉంటే తప్పనిసరిగా ఈ తల్లికి వందనము వర్తింప చేస్తాము, వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరొక శుభ పరిణామం, ఈ సంవత్సరం నుంచి అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకి కూడా దాదాపు 17,000 మంది పిల్లలకి ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా వర్తింప చేస్తున్నామనేసి కూడా సంతోషంగా తెలియజేస్తున్నామండి. మరి గత వైసీపీ గవర్నమెంట్లో అసలు పట్టించుకున్నారండి? అసలు అంగన్వాడీలను పట్టించుకున్నారా? ఎక్కడికక్కడ అంగన్వాడీ స్కూల్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ని కానీ, కార్యకర్తలను కానీ అసలు ఎంత నిర్లక్ష్యం చేశారు గత వైసీపీ గవర్నమెంట్లో. ఈ రోజున వాళ్ళ విన్నపాన్ని స్వీకరించి గౌరవ సీఎం గారు, గౌరవ లోకేష్ బాబు గారు కూడా ఈ రోజున వాళ్ళ పిల్లలకు కూడా 17,000 మంది దాదాపు అంగన్వాడీ ఈ వర్కర్స్, టీచర్స్ పిల్లలకి ఈ రోజున తల్లికి వందనం కార్యక్రమాన్ని వర్తింపచేస్తున్నాం. అంతేకాకుండా అవుట్సోర్సింగ్ 12,000 రూపాయల ఆదాయం వచ్చే అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరం నుంచి మేము తల్లికి వందనం కార్యక్రమాన్ని వర్తింపచేస్తున్నామనేసి కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. మరి గత వైసీపీ గవర్నమెంట్లు ఏం చేశారండి? ఎంత నిర్లక్ష్యం చేశారు అన్ని వర్గాల ప్రజల్ని కూడా. ఈ రోజున ఒక బిడ్డ ఉన్నా, ఎంతమంది బిడ్డలున్నా సరే ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం ఇస్తున్న విషయాన్ని కూడా మేము చాలా చాలా సంతోషంగా మేము తెలియజేస్తున్నాం. సంక్షేమమైన అభివృద్ధి అయినా కూడా చేయాలంటే అది ఒక కూటమి ప్రభుత్వానికే సాధ్యమని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ రోజున చూస్తే ఒక బీసీ వర్గాలకు చూస్తే కనుక దాదాపుగా 34,89,543 మంది విద్యార్థులకు ఇవ్వటం జరిగిందండి. దాదాపుగా 22,14,271 రూపాయలు వాళ్ళ తల్లుల అకౌంట్లో వేయటం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కింద చూస్తే కనుక 10,16,164 రూపాయలు మనం విద్యార్థులకి వేయటం జరిగింది. 6,77,664 రూపాయలు తల్లుల అకౌంట్లో వేయటం జరిగింది. ఎస్టీలకు చూస్తే 5,10,995 మంది విద్యార్థులకి మనం వేయటం జరిగింది.
10,510 తల్లుల అకౌంట్లోకి వేయటం జరిగింది. ఎస్సీలకు చూస్తే 13,85,962 మంది విద్యార్థులకు మనం వేయటం జరిగింది. 8,63,366 తల్లుల అకౌంట్లోకి వేయటం జరిగింది. మైనారిటీలకు చూస్తే 73,929 మంది తల్లులకి విద్యార్థులకు వేయటం జరిగింది. 44,691 వాళ్ళ అకౌంట్లోకి వేయటం జరిగింది. మొత్తంగా చూస్తే మనం 67 లక్షలండి, దాదాపుగా 67 లక్షల మందికి మనం 67,47,190 మందికి మనం ఇవ్వటం జరుగుతుంది. మిగతావన్నీ కూడా ఫస్ట్ క్లాస్లో కొత్తగా ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కానీ జాయిన్ అయ్యే వాళ్ళు కొత్తగా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కోసం కూడా ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా మేము అట్టే పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జాయిన్ అయిన తర్వాత మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా వాళ్ళందరికీ కూడా వేయటం జరుగుతుంది అనేసి కూడా మేము చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. సో ఈ విధంగా దాదాపుగా తల్లికి వందనం ఈ సంవత్సరం 2026-27కి సంబంధించి 67,47,190 మందికి విద్యార్థులకి మేము వర్తింప చేశాము అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. దాదాపుగా 10,000 కోట్ల పైచిలుకు నిధులు దీనికి రిలీజ్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి గత వైసీపీ గవర్నమెంట్లు ఏం చేశారండి? బటన్ నొక్కుడు కార్యక్రమం తప్ప వాళ్ళు ఏమన్నా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు పరదాల చాటున వెళ్ళటం, బహిరంగ సభలు పెట్టడం, బటన్ నొక్కటం, ఇంతే కదా. ఏం చేశారండి? అర్హులైన వాళ్ళకి ఎంతమంది ఇచ్చారో చెప్పండి. ఈ రోజున మీరు తప్పుడు రాతలు రాస్తారా? తప్పుడు రాతలు రాసి ప్రజల్ని ఎట్లాగా అర్థం చేసుకోవాలి? ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేసినా కూడా మీరు ఇంకా ఒక్క సీటు కూడా మాకు అక్కర్లేదనే విధానంలో ఇంకా మీ బుద్ధి మార్చుకోవట్లేదు వైసీపీ వాళ్ళు. సాక్షి పత్రిక, నీలి పత్రికలో ఎప్పుడు చూసినా ఏదైనా సరే ఒక కరెక్ట్ రాస్తారా? మీరు ఒక కరెక్ట్ సమస్య రాస్తారా? ఎప్పుడు చూడండి అభివృద్ధి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూసి వార్వాలేక మీరు కళ్ళుండి చూడాలని కబోదిలాగా మారిపోయి ఈ రోజున తప్పుడు రాతలు రాయటమే మీ సాక్షి పత్రిక ధ్యేయంగా పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మారారా? ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టించాలని చూస్తారు? ఈరోజు ఎక్కడికైనా సరే మేము చర్చకు సిద్ధం. మీ టైంలో ఎంత ఇచ్చారు తల్లికి వందనం? మా టైంలో మేము ఎంత ఇస్తున్నాం? మీ టైంలో ఎంతమంది విద్యార్థులకు ఇచ్చారు? మా టైంలో ఎంతమందికి విద్యార్థులకు ఇస్తున్నాం? మేము చర్చకు సిద్ధం. మీకు ఏదో పత్రిక ఉంది కదా అనేసి మీరు ఇష్టం వచ్చినట్టు తప్పుడు రాతలు రాస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మీరు బటన్ నొక్కడం తప్ప తల్లులకి చేసింది ఏంటంటే శూన్యం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ ప్రభుత్వం చేసినటువంటి మోసాలు, అమ్మఒడి పేరుతో అసలు మామూలుగా చేశారా మీరు దగా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి మోసాలు, అమ్మఒడి పేరుతో చేసినటువంటి దగా కోకొల్లలు. గత 5 ఏళ్ల పాటు మీరు ఏం చేశారండి? విద్యార్థులు తల్లులు పొట్ట కొట్టేసి విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఏదో నీతి నిజాయితీగా ఏం చేశారా మీరేమన్నా? ఈ రోజున తప్పుడు రాతలు మీ పత్రికలో రాస్తారా? మేమెంత నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము ఈ రోజున ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్తున్నాం, స్కూల్ వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మీ టైంలో కనీసం ఏ ప్రభుత్వ స్కూల్ అయినా మెరిట్స్ వచ్చినాయండి? ఈ రోజున మా టైంలో 100% మెరిట్ ప్రభుత్వ స్కూల్స్ కానీ ప్రభుత్వ కాలేజీలు కానీ మెరిట్తో వచ్చినాయి. ఫస్ట్ టైం దేశ చరిత్రలో ప్రభుత్వ స్కూల్స్లో చదివి టాప్ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థుల ఫోటోలు పేపర్లో మొదటి పేజీలో వచ్చిన విషయం కూడా ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ టైంలో ఎప్పుడైనా అలా జరిగిందండి? ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూల్స్లో చదివినటువంటి టాప్ ర్యాంకర్స్ ఫోటో ఈ రోజున పేపర్ మెయిన్ పేజీలో వచ్చింది. మెయిన్ పేజీలో ఎవరి ఫొటోస్ వస్తాయండి? కార్పొరేట్ స్కూల్స్ పిల్లల ఫొటోస్ వస్తాయి. మొదటి పేజీలో కార్పొరేట్లో చదివి టాప్ ర్యాంక్స్ సాధించినటువంటి పిల్లల ఫొటోస్ వస్తాయి. కానీ ఈ రోజున
పేద విద్యార్థులు కష్టపడి మారుమూల ప్రాంతాల్లో చదివినటువంటి ప్రభుత్వ స్కూల్స్లో చదివినటువంటి పిల్లల ఫోటోలు, విద్యార్థుల ఫోటోలు ఈ రోజున మెయిన్ పేపర్లో రావటం ఎంత గర్వకారణం అండి మన రాష్ట్రానికి. సో అట్లాంటి గర్వకారణమైనటువంటి పనులు ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తుంది. మన విద్యార్థులందరూ కూడా తల ఎత్తుకుని ధైర్యంగా వాళ్ళ లక్ష్యాలు సాధించే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎడ్యుకేషన్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ముందుకు తీసుకెళ్తున్నాం.